ఏంటి అంటే భారతీయ సనాతన సంప్రదాయం ప్రపంచంలోనే ఒక విశిష్టమైన సంప్రదాయం అని చెప్పడానికి ఒక మంచి ఉదాహరణ ఏమంటే, మనిషి పుట్టిన నాటి నుంచి ఉన్న సమస్య దేవుడు అనేవాడు ఉన్నాడా లేడా. ఒకడు ఉన్నాడన్నాడు, మరొకడు లేడన్నాడు. ఈ ఇద్దరి మధ్యన వచ్చిన ఈ వాదం ఇప్పటికీ ఎప్పటికీ సాగుతూనే ఉంటుంది. కానీ దేవుడు లేడు అన్నవాడిని ప్రపంచంలోని అన్ని సంప్రదాయాలు కూడా పక్కకి పెట్టాయి. కానీ భారతీయ సంప్రదాయంలో దేవుడు లేడు అన్నవాడిని పక్కన పెట్టలేదు. ఈ సంగతి మనం గమనించాలి. దేవుడు లేడు అనేవాడిని నాస్తికుడు అన్నారు. ఆ నాస్తికుల యొక్క వాదాన్ని కూడా ఇది దైవం యొక్క ఆలోచనగానే దాన్ని ఈ భారతీయ సనాతన ఋషులు సూత్రీకరించారు. ఇలా ప్రపంచంలో మరి ఎక్కడా లేదు, మరి ఏ సంప్రదాయంలోనూ లేదు. ప్రపంచంలో ఉన్న మనుషుల యొక్క భావనలు రకరకాలుగా ఉంటాయి కాబట్టి ఆ భావనలన్నింటినీ కూడా వాళ్ళ భావనకి అనుగుణంగా, వాళ్ళ భావనకి దగ్గరగా ఉన్న వాటిని ఎన్నుకుంటూ ఉంటారు. ఏది ఎన్నుకున్నా అందరికీ కావాల్సింది మాత్రం నీళ్ళే. ఎందుకంటే జలం జీవనం అని చెప్పింది అమరకోశం. అంటే జలం అంటే జీవితం, అంటే మన జీవితమే జలం అని చెప్పింది. అందుకనే శ్రీకృష్ణుడు చెప్పాడు అని చెప్పబడుతున్న ఫలం పత్రం పుష్పం తోయం, ఆ తోయంలో ఆఖరిది కాసి నీళ్ళు ఇస్తే చాలు అన్నాడని చెప్పి మనం ఏమంటామంటే కాసి నీళ్ళని ఎత్తిమీరి పోయండ్రా చాలంటాం. కాదు, నీ ప్రాణాన్ని నాకు ఇవ్వమని చెప్పాడు అక్కడ. అది ఈ దేశపు విశిష్టత. మరి ఇవన్నీ ఇవ్వాలి, ఇట్లా చెయ్యాలి అంటే ఏం చెయ్యాలి? దేవుడు అనేవాడు ఉన్నాడా? వాడిని మీరు చూపించగలరా? ఇందులో దేవుణ్ణి చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మరి ఎట్లా ఉంటాడు? దైవం మానుష రూపేణ, మనిషి రూపంలోనే దేవుడు ఉన్నాడు అని చెప్పింది. అట్లాంటి మనిషిని మీరు ఎవరినైనా చూశారా అంటే లహరి కృష్ణ గారిని చూసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎప్పుడెప్పుడు సంఘంలో ధర్మానికి క్షయం కలుగుతుందో, అంటే ధర్మం నశించిపోతుంటూ ఉందో, ఆ నశించిపోయినప్పుడల్లా దేవుడు వస్తా అన్నాడు. ఎలా వస్తాడు? ఇవాళ మనం వస్తాడని ఎదురు చూస్తున్న కల్కి అవతారం. ఆ కల్కి అవతారానికి ప్రాతిపదిక ముందే పడింది. ఎప్పుడు పడింది కల్కి అవతారానికి ప్రాతిపదిక అంటే 1969వ సంవత్సరంలో కల్కి అవతారానికి ప్రాతిపదిక పడింది. అంటే 69కి ముందు కల్కి అవతారానికి ప్రాతిపదిక లేదా అంటే ఉంది. అని ఒక స్పష్టమైన రూపు తీసుకున్నది 1969వ సంవత్సరంలో. ఎప్పుడైతే మనుజ్యోతి ఆశ్రమం నుంచి లహరి కృష్ణ గారు ఇవాల్టి ఈ సమాజానికి కావలసింది ఏమిటి అంటే ఒకే దేశం ఒకే దేవుడు అన్నదే కావాలి ఇవాల్టి సమాజానికి, అదే మనం చెప్పవలసి ఉంది. ఈ రకంగా నడిపిస్తేనే ప్రపంచమంతా కూడా సరి అయిన దారిలో వెళ్ళినట్టు అవుతుంది అని ఆలోచించి ఎప్పుడైతే శ్రీమన్నారాయణుడిగా ఆయన ప్రకటించుకున్నారో ఆ రోజు సరి అయిన ప్రాతిపదిక, స్పష్టమైన ప్రాతిపదిక మన కళ్ళ ముందుకు వచ్చింది. ఇక్కడ ఉన్న వాతావరణంలో నిన్న అనుకోకుండా శాసనసభ సమావేశాలు జరగడం, ఈరోజేమో ఈస్ట్ గోదావరిలో అత్యధిక పెళ్లిళ్ళు కూడా ఉండడం, శాసనసభ్యులు అందరూ కూడా పెళ్లిళ్ళకి వెళ్తున్నారు. మ్యాక్సిమం అందరూ కూడా అటెండ్ అవుతారని చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ సమావేశంలో నేను పాల్గొనే అవకాశం కల్పించిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, నేను ఇక్కడ మాట్లాడడానికి రాలేదు, మీ యొక్క అమృతాలు స్వీకరించడానికి వచ్చాను. లహరి కృష్ణ గారు నేనైతే చూశాను. మా విజయవాడలో సుమారు 69, 70, 71 సంవత్సరంలో ఆయన విజయవాడ రావడం, మా స్వగృహం దగ్గరే వారికి భక్తులు చాలామంది అక్కడే ఉండడం, ఆ సందర్భంలో మహానుభావుని చూసే భాగ్యం కలిగింది. మరి నాటి నుంచి నేటి వరకు నేను పరిశీలిస్తే లహరి కృష్ణ గారి యొక్క శబ్దం ఒకటే, ఒకే దేశం, ఒకే మతం, ఒకే దేవుడు. దీని మీదే ఈ దేశం అంతా వెళ్ళాలని ఆ యొక్క తిరునెల్వేలి దగ్గర మరి ఆశ్రమాన్ని పెట్టి అక్కడ ఈ యొక్క సంస్థని ఏర్పాటు చేసి ఇవాళ
భారతదేశంలో చాలామంది భక్తులు లారీ కృష్ణ గారికి భక్తులు ఉన్నారు. అయితే భారతదేశమే కాదు, ఇంకా విదేశాలు కూడా చాలామంది ఉన్నారు. ఒక అన్నమయ్య కానీ, ఒక త్యాగరాజు కానీ, ఒక వీర బ్రహ్మం గారు కానీ వీళ్ళంతా తత్వాలు పాడేశారు. వాళ్ళు ఆ రోజులో భగవంతుడిని చూడాల, ఈ రోజుకి చూడాల. ఎందుకంటే భగవంతుడు ఒక పరమాత్మ స్వరూపుడైనటువంటి భగవంతుడు ఆది నుంచి కూడా నర్మగర్భంగా ఉండిపోయాడు. ఒక ఉదాహరణకి ఒక విషయం, ఒక పాట చెప్తాను. బ్రహ్మం ఒక్కటే పరబ్రహ్మం ఒక్కటే అని ఒక పాట ఉంది. బ్రహ్మం ఒక్కడే పరబ్రహ్మం ఒక్కడే ఆయన రాముడు లారీ కృష్ణ అక్కడ చెప్పల. బైబిల్లో అన్ని రహస్యాలు ఉన్నాయి. బైబిల్లో సీత స్వయంవరం ఉంది, రావణ సంహారం ఉంది. అది అర్థం చేసుకోవాలంటే ఆ భగవంతుని యొక్క ఆలోచనలోకి మనం వెళ్ళాలి. నిన్ను చూచి ఏ మనిషి రూపము కంటే అతని రూపమును, నిన్ను చూచి ఏ నర రూపము కంటే అతని ముఖమును చాలా వికారమని అందరూ ఎలాగో అందరూ అలాగే అతడు అనేక జనములను చిలకరించడు, విస్మయము పుట్టించడు. ఓం నమో భగవతే శ్రీ లారీ కృష్ణయ్య. ఇప్పుడు విస్మయం పుట్టించాడు భగవంతుడు. మీరందరూ ఇక్కడ సమకూరాలంటే ఆయన ఢిల్లీలో రాష్ట్రపతి భవన్లో పుడితే కుదరదు, అమెరికా అధ్యక్షుడిగా పుడితే కుదరదు. భగవంతుడు ఒక సామాన్య మనిషిగా వచ్చి ఆ మనిషి రూపంలో మన మధ్య తిరిగి మనతో సహవాసం చేసి ఆయన ఆ యొక్క అర్థాలు, వేదాల యొక్క అర్థాలు చెప్పి మనతో కలిసిమెలిసి తిరిగి ఆయన తన యొక్క ఆ ఉద్దేశాలు చెప్పినప్పుడు మనం భగవంతుని మనం తెలుసుకోగలుగుతాం. భగవంతుడు ఎప్పుడు వస్తా అంటే అన్ని వేదాలు ఏం చెప్తున్నాయంటే ఈ కాలం యొక్క ముగింపు చివరిలో ఒక మనుష్య రూపంలో వస్తాడని చెప్తున్నాయి. నేను ఆయనని మీరు విశ్వసించిన ఎడల ఎవరైనా ఆయన అనేది బైబిల్లో చెప్పలా. అది 2000 సంవత్సరాల తర్వాత, నేను 2000 సంవత్సరాల తర్వాత వచ్చే ఒక మనుషుడు, ఆ మనుష్యుడు నేనే అని, నేనే యేసునని, నేనే ఆ క్రీస్తుని, నేనే ఆ నారాయణని, నేనే ఆ అల్లలని మీరు విశ్వసించిన ఎడల మీ పాపంలో ఉండి మీరు చనిపోరు. శ్రీయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్మనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. చక్కగా అనుష్ఠింపదగినటువంటి పరధర్మము కన్నా గుణము లేనిదైనను స్వధర్మమే మేలు. అట్టి ధర్మాచరణమున మరణము సంభవించినను మేలే. పరధర్మము భయంకరమైనది, ఆచరణకు అనుచితమైనది. ఏదైతే దేశానికి అవసరమో, ఏదైతే సమాజానికి అవసరమో, ఏదైతే ప్రజలకు అవసరమో, ఏ దిశలో అయితే ఈ దేశం నడవలసిన అవసరం ఉన్నదో, ఈ దేశం అభివృద్ధి చెందాలంటే ఏ మార్గంలో ప్రజానీకం అంతా కూడా ముందుకు వెళ్ళవలసి ఉన్నదో దాన్ని అందివ్వడం కోసం ఈనాడు ఒక మంచి కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టినటువంటి నిర్వాహకుల్ని మనందరి తరపున కూడా హృదయపూర్వకంగా వారిని అభినందిస్తూ ఉన్నాను. చక్కటి కార్యక్రమంలో నేను పాలు పంచుకున్నందుకు, నన్ను ఆహ్వానించినందుకు కూడా వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఒకే దేశం, ఒకే దేవుడు, ఒకే మతం, సర్వమత సారాంశం ఒక్కటే. మన రాజ్యాంగం చెప్పింది కూడా అదే, భిన్నత్వంలో ఏకత్వం. అనేక రకాల మతాలు, జాతులు, కులాలు, ప్రాంతాలు, భాషలు, సంస్కృతులు, వీటన్నిటినీ కూడా మేళవించి మన చరిత్రకారులు, పెద్దలు మరి అన్ని సర్వ మతాలు ప్రబోధించినట్టుగా ఈనాడు దాన్ని, ఆ భావాన్ని ముందుకు తీసుకెళ్ళడం అనేది చాలా గొప్పగాను గర్వంగాను ఉంది. ఇక్కడ ఈరోజు ఓంకార స్వరూపుడైన లహరి కృష్ణ గారి గురించి ఒక సీడీ విడుదల చేస్తున్నాం. ఆ సీడీని విడుదల చేయవలసిందిగా మేము ప్రత్యేకంగా ఎవరిని కోరుతున్నామంటే, భారతదేశంలో ఏ కార్యక్రమం జరిగినా ఆ కార్యక్రమాన్ని, ఒక కొత్త కార్యక్రమాన్ని కనుక ఉద్యమ స్థాయిలో మొదలుపెట్టినట్టయితే వీడు శంఖారావం చేశాడు రా అని చెప్తాం. పాంచజన్యం పూరించాడని, ఒక శంఖాన్ని పూరించాడని, శంఖారావం చేశాడని చెప్తాం. ఆ ఇద్దరిని కలిపి శంఖారావాన్ని అందించవలసిందిగా
కోరుతూ వారి శంఖారావాన్ని అందించిన వెంటనే వారి చేతులతోటి ఓంకార స్వరూపుడు అంటే మరి శంఖం లేకుండా ఓంకారం రాదండి. ఓంకారం వస్తే శంఖం ద్వారానే వస్తుంది. మనిషి పుట్టుక మైతమయ్యి మంచి పెంచేది ఇక్కడే, దేవుడైనా మనిషి ఊపున దిగుతూ వచ్చేది ఇక్కడే. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, లహరి కృష్ణ గారి మనిషి రూపంలోనే మన ముందుకు వచ్చారు. ప్రేమ సత్యం శాంతి సహనం, ప్రేమ సత్యం శాంతి సహనం పరిమళించేది ఇక్కడే. మన దేశంలోనే ఈ గొప్ప సంస్కృతి ఉంది. అంత గొప్ప సంస్కృతిని అందించినటువంటి ఆ పురుషులందరికీ కూడా నమస్కారం పెట్టుకుంటూ, అమ్మ నాన్నల చెంత ఉంటే ఆది దంపతులు ఎందుకు, బిడ్డ కోసం తల్లిదండ్రులు నోము నోచేదిక్కడే అన్నాడు ఆ కవి. ఒక మంచి పిల్లలు పుట్టాలని నోము నోచే దేశం ప్రపంచంలో ఏదైనా ఉంది అంటే అది ఒక్క భారతదేశం మాత్రమే. అందుకే ఇది యోగ భూమి అయింది. మనందరం ఇక్కడ కలుసుకుంటున్నామంటే మీరందరూ అనుకోవచ్చు అది మీ సంకల్పమో ఇక్కడున్న పెద్దల సంకల్పమో అనుకుంటున్నారు. కానీ నేను అనుకుంటున్నాను ఇది డెఫినెట్ గా వారి లహరి కృష్ణ గారి యొక్క సంకల్ప బలం వలన మాత్రమే మనం అందరం ఇక్కడ కలుసుకోగలిగాం. అన్ని మతాల్లో కూడా ఒకటే మాట ఉంది, గాడ్ ఈజ్ వన్, గాడ్ ఈజ్ వన్, గాడ్ ఈజ్ వన్ అని. కానీ ఎందుకో మనం ఎవరు నిజమైనటువంటి భగవంతుడో ఆ భగవంతుడిని మనం సరిగ్గా చూడలేనటువంటి, బహుశా నా కళ్ళలో లోపం ఉందేమోనని నేను అనుకుంటున్నాను. బహుశా ఇక్కడున్న మీరు నా ముందున్నటువంటి వారంతా కూడా మీరు ఆ లహరి కృష్ణ గారిలో ఆ భగవంతుని చూశారు కాబట్టే మీరందరూ కూడా ఇవాళ ఈ గొప్ప సందేశాన్ని ఇస్తున్నటువంటి, ప్రపంచానికి ఇస్తున్నటువంటి వన్ గాడ్, వన్ ఫెయిత్, వన్ రిలిజియన్ అనే గొప్ప సంస్కృతి మీకు వచ్చింది. మీ నుంచి మేము తెలుసుకోగలుగుతున్నాను ఇవాళ. మతమన్నది మత్తైతే మాకొద్దు, మతమన్నది హితమైతే మాకు ముద్దు అని చెప్పాడండి. నేను ఎంత చక్కగా చెప్పాడండి. దైవం మానుష్య రూపేణ అని, భగవంతుడు సర్వాంతర్యామి, చెట్టులో పుట్టలో ఆకులో కొమ్మలో ప్రతి అణువణువున భగవంతుడు నిక్షిప్తమై ఉన్నాడు. మనం ఒకటే అనుకుంటాం, ఎవరు ఏ మతస్థులైనా కూడా భగవంతుడు ఒక్కడే, దేశము ఒక్కటే. గాడ్, GOD, జనరేషన్, ఆపరేషన్, డిస్ట్రక్షన్, సృష్టి, స్థితి, లయ. మనల్ని పుట్టించేవాడు, పెంచేవాడు, చివరికి వినాశకారి కూడా భగవంతుడే. ఒక GOD అనేటువంటి మహావృక్షం ఒక చెట్టు అయితే, ఒక మ్రాన్ అయితే దానికి ఉన్నటువంటి శాఖోపశాఖలే మనం మతాలు కానీ కులాలు కానీ ఏర్పరచుకున్నాం. కానీ భగవంతుడి యందు మనకు మనస్సు నిమగ్నమై లగ్నమ కావడానికి మనం ఈ మూర్తులను సృష్టించుకుని, మన మనసు పోతులాంటిది, మనసు అటు ఇటు పరిగెడుతూ ఉంటుంది. ఎటు పరిగెట్టకుండా మన మనసుని కేంద్రీకృతం చేసుకోవడానికి మాత్రమే అటు క్రైస్తవులు క్రీస్తు అని, ఇటు ముస్లిమ్స్ అల్లా అని, హిందువులు రాముడని ఒక మూర్తిని మనం ఆరాధన మొదలెట్టాం. ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా కూడా మీరు వచ్చి శంఖాన్ని పూరించి
శంఖం ఓంకారపూరితమైనది, ఓంకారనాదం కలిగినటువంటిది. ఆ ఓంకారాన్ని ప్రణనాదంగా మనం మరి ఓంకార స్వరూపుడు శ్రీలహరి కృష్ణ అని మనం వెనకాల ఏ విధంగా అయితే రాసిందో దానికి అనుసంధానంగానే ఈరోజు ఓంకార ధ్వనితో, ఓంకార నాదంతో శంఖాన్ని పూరించి మరి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం చాలా ఆనందం. మనం మతములుగా, సంఘములుగా, కులములుగా, మరి సిద్ధాంతములుగా విభజించబడి వివిధ ఆచార సాంప్రదాయాల్లో మునిగి ఉన్నాం. క్రైస్తవులు అబ్రహం అని, ముస్లిం ఇబ్రహం అని, హిందువులు రాముడని అంటారు. ఈ మూడు ఒకరినే సూచిస్తుంది. ఎవరి ఆలోచనలు వారిది. ఇదంతా మరి అప్రయత్నంగా జరిగేది కాదు. ఒకరు నక్షత్రం, ఒకరు చంద్రుడు, ఒకరు సూర్యునిగా ప్రేమలో తీసుకుంటారు. క్రైస్తవులు మోషే ధర్మశాస్త్రం అని, ముస్లింలు మూసా ధర్మశాస్త్రం అని, హిందువులు మను ధర్మశాస్త్రం అని అంటారు. నిజంగా ఈ మూడు ఒకే దేవుని సూచించిన మనం ఒప్పుకునే పరిస్థితి మాత్రం లేదు. బైబిల్ను అనేక మంది ప్రవక్తల ద్వారా దేవరాజ్యం స్థాపించి న్యాయ తీర్పును జరపబడిందని తెలిపాను బైబిల్లో. అలాగే ఖురాన్లో మహమ్మద్ ప్రవక్త దేవుడు అల్లాగా వచ్చి దైవరాజ్యము, న్యాయ తీర్పును జరపబడినట్లుగా చెప్పినారు. గీత, రామాయణ కాలజ్ఞానం కూడా దేవుడు అవతార పురుషుడిగా వచ్చి దశావతారాలుగా నారాయణుడిగా వచ్చి రామరాజ్యం స్థాపించి న్యాయ తీర్పును అమలు చేయనట్లు తెలిపారు. అదే భగవద్గీతలో మరి చెప్తారు, ధర్మ సంస్రాబ్దార్థం సంభవామి యుగే యుగే అని. మన ప్రహ్లాదుడు చెప్తాడు, అందుగలడు ఇందు లేడని సందేహం వెళ్ళదు, ఎందెందు వెలికన్నా అందెందే గలడు. అది వెలికేటువంటి శక్తి మనలో ఉండాలి. ఖచ్చితంగా అటువంటి శక్తిని మనం పొందేందుకు ఆ శ్రీమన్నారాయణుడు మనందరికీ మరి ఆ శక్తిని ప్రసాదించాలని, మనందరం కూడా జీవన్మరణ పోరాటంలో ముక్తిని తెలుసుకోలేక, సరైన భక్తి మార్గాన్ని ఎంచుకోలేక క్రాస్ రోడ్స్లో ఉన్నటువంటి తరుణంలో ఈ ఆత్మీయ సమావేశం, ఈ సర్వమత సమ్మేళనం, దేశీయ సమైక్యత సందేశాల ద్వారా అనునిత్యము మేలు పొందే విధంగా మేలుకొందాం. మనిషి పుడతాడు, కానీ మనస్సును పుట్టించుకోవాలి. మనిషి పెరగటానికి కావాల్సింది పోషక పదార్థాలు, నిద్ర ఉంటే చాలు. మనస్సు పెరగడానికి కావాల్సింది జిజ్ఞాస. ఆ జిజ్ఞాసను అందించేటువంటిది మనజ్యోతి ఆశ్రమం అని మీకు వేరే చెప్పని అవసరం లేదు. మనిషిని మనిషిగా చూడాలేని మతం అదేలా మండిపోరు అని. నిజంగా ఇవాళ ఎవరిని చూడగలుగుతున్నాం చెప్పండి? ఏ మనిషి అయినా ప్రేమతోటి, ఆప్యాయతోటి పలకరించడం కానీ, చూడటం కానీ మనం ఏమైనా చేయగలుగుతున్నామా? కానీ దాని పర్యవస్థానం ఆలోచించగలుగుతున్నామా? అలా చూడలేనప్పుడు రాముడు ఊరుకుంటాడా? రహీం మెచ్చుతాడా? క్రీస్తు సహిస్తాడా? మరి ఎందుకండి ఈ జన్మ? పుట్టినటువంటి జన్మకు సార్థకత ఉంది. భగవంతుడు మనకి ఈ జన్మను నీకోసమే కాదు, సామాజిక శ్రేయస్సు కోసం కూడా జీవితాన్ని గడపాలి అనేటువంటి ఆలోచనతో భగవంతుడు మనకి జన్మనిచ్చాడు తల్లిదండ్రుల ద్వారా. అందుకనే ఏ విషయంలో అయినా తపన ఉండాలి. సూర్యుడు తప్పిస్తేనే కిరణాలు ప్రజ్వరిల్లుతాయి, చంద్రుడు తప్పిస్తేనే ఆహ్లాదంగా ఉంటుంది, వాయువు తప్పించి మబ్బులతో కలిస్తేనే వర్షం కురుస్తుంది, తల్లి తప్పిస్తేనే బిడ్డకు జన్మనివ్వగలుగుతుంది, కోడి తప్పిస్తేనే గుడ్లను పొదగగలుగుతుంది. అలా తపన అనేటువంటిది ఎప్పుడైతే ఉండి ఆధ్యాత్మిక భావన మనలో ఉన్నప్పుడు ఆనాడు చనిపోయినా కూడా అందరి ఎదల్లోనూ చోటు చేసుకునేటువంటి అవకాశం మనకు ఉంటుంది. ఆదిలో ఏమీ లేనటువంటి సమయంలో శూన్యముగా ఉన్నప్పుడు నిశ్చలమైనటువంటి ఈ భూమి మీద ఉన్నటువంటి జలముల హోరు ఏదైతే ఉందో అదే ఓంకారముగా సముద్రపు ఒడ్డున మనం నిలవబడినప్పుడు మన చేతిని మన యొక్క చెవి దగ్గర పెట్టుకున్న సమయంలో వచ్చేటువంటి శబ్దం ఏదైతే ఉందో ఆ శబ్దమే ఓంకారము అని. ఆ ఓంకార స్వరూపమే యేసుక్రీస్తు ప్రభువారు అనేటువంటిది ఒక సత్యము బైబిల్లో ఉన్నది. కనుక ఈ యొక్క ఓంకారము అనేటువంటి విషయమును ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని మతములు కూడా దానిని స్వీకరిస్తూ ఉన్నాయి. కనుక నేను ఏ మతమును కించపరిచేటువంటి మాట కాదు, కానీ అందరమును కలిసి ఏకత్రాటిపై నడవగలిగేటువంటి శక్తి సంపన్నత ఆ దేవదేవుడు మన ఎల్లరికూ ఇచ్చి నడిపించునుగాక. ఒకప్పుడు స్వయం దేవతలు ఈ యొక్క భారతదేశంలో మరి రాజ్యం చేశారు. ఒకే ధర్మము, ఒకే భాష, ఒకే కులము, ఒకే మతము, ఒకే భావము
ఏకతా ప్రపంచం ఈ భారతదేశంలో విశ్వంలోనే ఉంటూ ఉండేది. అయితే సమయానుసారము కాలం మారుతున్న సమయంలో మానవతా ధర్మాలు, దేవతా ధర్మాలు, నైతిక ధర్మాలు దిగిపోతున్న సమయంలో అనేక రకాల అభిప్రాయాలు మానవులు ఏర్పడుతూ ఉన్నాయి. నిజానికి ఈ విశ్వం అంతా కూడా ఒకటే, సృష్టి అంతా ఒకటే, సృష్టించిన భగవంతుడు కూడా ఒకటే, అలాగే ఈ ప్రకృతి పంచభూతాలు కూడా అందరికీ ఒకటే. భగవంతుడికి మతం లేదు, అలాగే ప్రకృతికి మతం లేదు, ధర్మం లేదు, అలాగే మన ఆత్మ స్వరూపాలకి కూడా వేరే మతం లేదు. కానీ అందరి మతం ఒకటే, ఏంటంటే శాంతి మన యొక్క ధర్మం, పవిత్రత మన యొక్క ధర్మం, ప్రతి ఒక్కరికి ప్రేమ అందివ్వడమే మన యొక్క ధర్మం, ఆత్మధర్మం. ఈ యొక్క ధర్మాలు ఎప్పుడైతే మన జీవితంలో ధారణ చేస్తామో ఈ మత భావాలు అనేవి పోతాయి. మతం అంటే ఏమీ కాదు, అభిప్రాయాలు అని అర్థం.